చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి బుట్ట ఉంటుంది. ఆ బుట్టలో ధాన్యం స్టోరేజ్ చేసుకుని వాటిపైన కప్పు కాడతాను అనమాట. చూడండి, పూర్వం నుండి ఇలా కట్టేసి స్టోరేజ్ చేసుకొని మనకు అవసరం వచ్చినప్పుడల్లా తీసుకోవడానికి వీలుగా పైన టాప్ కడతాను రా. అదిగండి దాన్ని కమ్మలతో మొత్తం కవర్ చేస్తారు. ఇప్పుడు ఎవరికి కట్టడం రాదండి, అప్పుడు వాళ్ళు కాబట్టి దానికి కట్టడం వచ్చింది. చూడండి కర్రలు ఎలా పేర్చారు, టూర్ పేర్చేసి సెట్ చేసి, కట్లు కూడా మనకు న్యాచురల్ దొరికినవే, ప్లాస్టిక్ కూడా కాకుండా తాటి మట్టల ద్వారా వచ్చినవి, నార తడపలు తీసి మనం ఇప్పుడు డెవలప్ అవడం కదండి, పూర్వమే మన పూర్వీకులు అప్పుడే చాలా అధునాతనంగా ఆలోచించేవారు. ఒక తాటి చెట్టు నుండి వచ్చిన కమ్మలు, మట్టల ద్వారా వచ్చే నార, ఇదంతా కూడా తాటి చెట్టు ప్రతిదీ యూజ్ అయ్యేది. ఇప్పుడు తాటి చెట్టు అనేది ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు అంతా స్టోరేజ్, ధాన్యం కూడా స్టోరేజ్ చేయడానికి గొడవలు అవన్నీ వచ్చాయి. కానీ అప్పట్లో మాత్రం ఇలాగే చేసేవారు. ఎందుకంటే ఇవి కమ్మల్ని కొట్టేశాక వాటి మట్టల ద్వారా సీరేసి నార వస్తుంది అనమాట. ఆ నారని ఇలా కడతారు. ఇప్పుడు ఎవరికి చేయడం రాదు. అప్పుడు పూర్వీకులు ఉండేవారు, ఇల్లు గట్రా నేసేవారు. పురిళ్ళు ఉండేవి కదా, మట్టిల్లు మీద ఈ కమ్మలతోనే నేసేవారు ఈ విధంగానే. ఇప్పుడు ఎక్కడ మట్టిల్లు లేవు, అంతా డాబాలు అయిపోయాయి. అదిగా కనిపిస్తుంది మా ఇల్లు. నుండి కమ్మలు వేసి ఆ పైన టాప్ వేయడానికి మనకి ఏట్లో గట్రా రెల్లు ఉంటుంది కదా, ఔరు అంటారా, ఆ ఔరుని కోసి ఎండబెట్టేసి దాని పైన టాప్ కడతారు. ఇది కట్టాక నీ ఇష్టం వచ్చిన వర్షమైనా సరే లోపల ఉన్న దాని మీద తడవు. అదేండి మొత్తం ఒలిసే కాటి నుండి వచ్చే కలప పొయ్యిలోకి, ఆ తాటి చెట్టు నుండి వచ్చేదే కలప పొయ్యిలోకి వేసుకోవడం పనికి వస్తుంది, కమ్మలో నేసుకోవడానికి. అదిగోండి తాటి చెట్టు నుండి వచ్చే నార కట్లు కట్టుకోవడానికి యూజ్ అయ్యేది ఒకప్పుడు. ఇదండి, దీన్ని ఎలారం అంటారు పైన. ఇప్పుడు ఎవరికి రాదండి ఇది. ఒకసారి దీన్ని కడితే 3-4 ఇయర్స్ అలాగ ఉంటుంది. ఇంకా చేసుకోవాలా ఏం వేసినాను కా పని ఉందండి ఈరోజా.
ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయినప్పటికి ఇలా వచ్చింది. చూశారు కదా, మొత్తం కంప్లీట్ అయినప్పటికి ఇలా వచ్చింది అనమాట. ఈ సంవత్సరం మొత్తం ఉన్న ఇంక వర్షం ఎంత వచ్చినా తడదే. ఇంకా పూర్వకాలం నుండి మేము ఇలాగే స్టోరేజ్ చేస్తాం దాన్ని.